క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అయిన శ్రీసభ ఒక విశ్వాస ధీరుని, ఒక వినయశీలుని, దేవునికి సాక్షిగా నిలిచి నిజాన్ని నిర్భయముగా ప్రకటించి వేద సాక్షి మరణాన్ని పొందిన ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుతున్నది. ఆయనయే హృదయ పరివర్తనము చెంది జ్ఞానస్నానమును స్వీకరించండి అని ఎడారిలో ఎలుగెత్తి పలికిన స్వరమైన బప్తిస్మ యోహాను గారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే బప్తిస్మ యోహాను గారి జననం అప్పుడు ఈ బాలుడు ఎట్టివాడగునో అని అక్కడున్న ప్రజలు అనుకునేవాన్ని మనము చూడవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం ఆయన జీవన విధానంలో మనం కనుగొనవచ్చు. ఆయన జీవన విధానం మనకు 3 ముఖ్యమైన సుగుణాలను నేర్పిస్తూ ఉంది. అందులో మొదటిది వినయం. బప్తిస్మ యోహాను గారు తన జీవితంలో ఎప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడలేదు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఒకానొక సందర్భంలో నాకంటే శక్తివంతుడు ఒకడు రానున్నాడు, నేను వంగి ఆయన పాదరక్షలను ఇప్పుటకైనను యోగ్యుడను కాను అని చెబితే, వేరొక సందర్భంలో యేసు ప్రభువును ప్రస్తావిస్తూ ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను అని తన వినయాన్ని చాటుకున్నారు. మరి బప్తిస్మ యోహాను గారి జీవితం ద్వారా మనము కనుగొనే రెండవ అంశము ధైర్యము. బప్తిస్మ యోహాను గారు తన జీవితంలో సత్యాన్ని అంటిపెట్టుకొని జీవించారు. చివరికి తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చినా సరే అందుకు వెనుకంజ వేయలేదు. ఇందుకు సజీవ ఉదాహరణ బప్తిస్మ యోహాను హేరోదు మధ్య జరిగిన సంభాషణ. హేరోదు తన తమ్ముడు భార్య అయిన హేరోదియాను అక్రమంగా సంబంధం పెట్టుకున్నప్పుడు బప్తిస్మ యోహాను గారు ఈ సంబంధం అనైతికమని ధైర్యంగా చెప్పి అటు తరువాత వేదసాక్షి మరణాన్ని పొందడాన్ని చూడవచ్చు. మరి బప్తిస్మ యోహాను గారి జీవితం ద్వారా మనము చూసే 3వ అంశము లక్ష్య సాధన. బప్తిస్మ యోహాను గారు తన జీవితం తన కోసం జీవించలేదు. ఇది అతనిలో ఉన్న గొప్పతనం. బప్తిస్మ యోహాను గారు తన జీవితాంతం ఒక లక్ష్య సాధనకై జీవించారు. అదే ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడం, ఇతరులను ప్రభు వద్దకు తీసుకొని వెళ్ళడం. కావున మనము కూడా బప్తిస్మ యోహాను గారి వలె వినయముతో, ధైర్యముతో, లక్ష్య సాధనతో మన జీవితాలను జీవిస్తూ కేవలం మాటల ద్వారే కాక మన జీవన మార్గం ద్వారా అనేక మందిని క్రీస్తు ప్రభువునకు పరిచయం చేద్దాం. ఆమెన్.